మాట్లాడతారా? సరే, సాంగ్ బై బాలరాజ్. బార్డర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా, దేశం కోసం ప్రాణాలిస్తివా. బడర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, బడర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా, దేశం కోసం ప్రాణాలిస్తి, ఓ సైనికుడా, దేశం కోసం ప్రాణాలిస్తివా. ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, దేశం కోసం నిన్ను జవానును చేసిందో, ఏ జన్మనిచ్చి నిన్ను కన్నదో, దేశం కోసం నిన్ను జవానును చేసిందో, ఆ తల్లి పాదాలకు వందనాలులే, ఆ తల్లి పాదాలకు వందనాలులే. జై జవాను జై కిసాను నీకు సలాంలే, జై కిసాన్ నీకు సలాంలే. దేశానికి రక్షణగా నిలుస్తావులే, ఆపదలో ఆదుకుని నేస్తానివిలే. దేశానికి రక్షణగా నిలుస్తావులే, ఆపదలో ఆదుకుని నేస్తానివిలే. అహర్నిశలు శ్రమించే వీర సైనిక, అహర్నిశలు శ్రమించే వీర సైనిక, అందుకో జోహారులా సలాములే, అందుకో జోహారులా సలాములే. బడర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, బడర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా, దేశం కోసం ప్రాణాలిస్తివా, ఓ సైనికుడా, దేశం కోసం ప్రాణాలిస్తివా, ఓ సైనికుడా, మా కోసం నీ ప్రాణాలిస్తివా. జై హింద్. నమస్కారాలు తెలియజేస్తూ, స్వాతంత్ర్య దినోత్సవం అనేటటువంటిది మనకి గొప్ప పండుగ. ఎందుకంటే ఒకానొకనాడు మనం ఇట్లా మాట్లాడుకోవటానికి కానీ, జెండా పట్టుకోవటానికి కానీ ఏమాత్రము దడిసి పట్టుకునేటటువంటి స్థితి లేకుండా, మనం పట్టుకుంటే వాళ్ళు పట్టుకుంటున్నారు, మనం జెండా పట్టుకోగానే వాళ్ళు పట్టుకుంటున్నారు. కానీ ఒక్క లాల్ బహదూర్ శాస్త్రి గారు మాత్రం ఆయన నిజాయితీని మనం ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి అనేటటువంటిది ఆయన జీవితం ద్వారా, మాటల ద్వారా చెప్పలేదు. ఎందుకంటే ఈ ఆగస్టు 15 రోజున ఈయన ఆ ఇంగ్లీష్ వాళ్ళు ఏదైతే ఒక ఆఫీస్ పెట్టుకున్నారో, ఆఫీస్ మీద వాళ్ళు బ్రిటిష్ జెండా పెట్టుకుంటే దానికంటే ఎత్తైనటువంటి జెండా తీసుకెళ్ళి దాని పక్కనే పెట్టొచ్చాడు. పెట్టొస్తే ఆ మిగిలిన వాళ్ళు ఎట్లా వెళ్ళాడో ఎవరికి తెలియదు. వచ్చిన తర్వాత చూస్తే పెద్దగా ఎత్తుగా ఉన్నది. ఎవరిది పెట్టింది అని చెప్పి అంటే సాధారణంగా నేను కాదు అందరూ నేను కాదని అంటారు. ఆయన ముందుకు వచ్చి ఒక పోలీస్ అతనికి చెప్పాడు, అది పెట్టింది నేనే, ఎప్పుడైనా మా భారతదేశం మీకంటే ఎక్కువగానే ఉంటుంది అన్న. ఎందుకయ్యా అంటే ఆయనలో ఉన్నది పెద్ద పర్సనాలిటీ లేదు, ఆయన ఆయుధాలు ఉపయోగించడు, ఆయనలో ఉన్నది ఆత్మశక్తి, నిజాయితీ, నిగ్రహం. ఈ ఇప్పుడు మూడు రంగులకి మనం చెప్పుకొని అవే ఆత్మశక్తి, నిజాయితీ, నిగ్రహం. ఈ మూడు కలగలిపిన జెండా కనుక మీకంటే ఎప్పుడు ఉన్నతంగా ఉంటుంది అని చెప్పి ఆయన వచ్చి చెప్పాడు. జైల్లో పెడతారా, చంపుతారా, కొడతారా, ఇవన్నీ తర్వాత సంగతి. కానీ చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆయన్ని ఇట్లాంటి మహత్తరమైనటువంటి సమయంలో గుర్తు చేసుకుంటూ ఒక శేష పద్యాన్ని చదివి విరమిస్తాను మీ అందరి అనుమతితో.
భరతమాతను గూర్చి పాడంగ నా గొంతు గంభీరమైతో గర్వమగును. భరతమాతను గూర్చి పాడంగ నా గొంతు గంభీరమైతో గర్వమగును. భరత వీరుల త్యాగ వైభవం బులచాట పులకించి నా గుండె మోదమగును. భరత వీరుల త్యాగ వైభవం బులచాట పులకించి నా గుండె మోదమగును. భారతి గర్భాన ప్రభవించన జన్మ తరించెననగను తలపులగును. భారత సంస్కృతిన్ పరదేశ సారీ భారతి గర్భాన ప్రభవించన జన్మ తరించెననగను తలపులగును. భారత సంస్కృతిన్ పరదేశముల యందు శ్రేష్ఠకుదాము తోలనాడెడు ద్రోహుల తొక్కుదాము. మూడు రంగుల జెండాకు మొక్కుదాము తోలనాడెడు ద్రోహుల తొక్కుదాము. నేను భారతీయుడనంచు నిక్కుదాము. అమ్మ భరతాంబ పూజించు హక్కు మనది. అమ్మ భరతాంబ పూజించు హక్కు మనది. జై బోలో స్వతంత్ర భారత్ కి. అందరికీ నమస్సులు. థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టడానికి రాదు, చేట్ల జెండాలు ఇచ్చిర్రు. మీ సీస పద్యానికి, మీ దేశభక్తికి. జస్ట్ మన దేశం గురించి అంతే. భారత మాతకు జై జైలు, బంగారు భూమికి జై జైలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవదాత్రికి జై జైలు. భారత మాతకు జై జైలు, బంగారు భూమికి జై జైలు. త్రివేణి సంగమ పవిత్ర భూమి, నాలుగు వేదములు పుట్టిన భూమి. త్రివేణి సంగమ పవిత్ర భూమి, నాలుగు వేదములు పుట్టిన భూమి. గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు. భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు. థ్యాంక్ యూ సార్. అందరికీ చాలా హలో యా హలో యా 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 ఇక్కడ ఉన్న పెద్దలకి అందరికీ చాలా థ్యాంక్స్. ఇండిపెండెన్స్ డే. రియలీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ ద మెంబర్స్ హియర్. నేను చాలా వాల్యుబుల్ టైంని తీసుకున్నాను. ఈరోజు మనకి స్వతంత్రం వచ్చిన రోజు. సో ఈరోజే మనకి లేకపోతే ఎటువంటి పండుగలు లేవు అనేసి ఇదివరకు పెద్దవాళ్ళు చెప్పారు. సో ఐ రియలీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ బ్లెస్సింగ్స్ మీది కావాలి నాకు. ఒక ఇనిషియేటివ్ తీసుకుంటున్నాను అనుకుంటున్నాను సార్. నేను ఆల్మోస్ట్ ఒక 2014 నుంచి నేను ప్లాన్ చేసినాను. మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కానీ ఆ ఇండిపెండెన్స్ని ఎట్లా మిస్యూజ్ చేసుకుంటున్నాం మనం అందరం. ఇట్స్ వెరీ వెరీ టు ఎవ్రీ వన్. మీరు పెద్దలందరూ ఎందుకంటే సిటిజన్స్ ఉన్నారు. ఈ సిటిజన్స్ ముందుకి ఐ జస్ట్ వాంటెడ్ టు కన్వే మై థింగ్స్. ఒక నేను వందే మాతరం గీతాన్ని రీకంపోజ్ చేశాను. బిఫోర్ ఇండిపెండెన్స్ అవ్ వి వేర్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అవ్ వి ఆర్ అనేసి దాన్ని పెద్ద ఎత్తున చేద్దామనేసి ఎవ్రీ ఇయర్ అనుకుంటున్నాను. కానీ నాకు స్వాతంత్రం రావట్లేదు. సో మీరందరు కలిసి ఏదైనా నాకు సపోర్ట్ చేస్తే, నాట్ ఫైనాన్షియల్ సపోర్ట్ నాకేం అవసరం లేదు, ఒక మారల్ సపోర్ట్ కావాలి. ఐ జస్ట్ టు కమ్అవుట్ వెరీ ఎక్స్ప్లోరింగ్ థింగ్.
ఒక 7-minute సాంగ్, వీడియో సాంగ్ ఐ వాంటెడ్ టు కన్వే. ఇది ఇండిపెండెన్స్ డే గురించే మనం చేసేది సార్. ఇది స్వతంత్రం వచ్చింది కాబట్టి నాకు ఉంది అని హక్కు మాట్లాడుతున్నాను. ఐఎమ్ సారీ టేకింగ్ యువర్ టైం. డోంట్ మిస్యూజ్ అవర్ ఇండిపెండెన్స్. థ్యాంక్ యూ సో మచ్. మైక్ డిస్టర్బ్ చేస్తాను. అందరు క్లాప్స్ కొట్టండి వాళ్ళు. థర్డ్ ప్రైజ్ శ్రీ నరేందర్. థ్యాంక్ యూ. గారు శ్రీ జగ్గర్ సారీ థర్డ్ ప్రైజ్. థర్డ్ ప్రైజ్ ఉమామహేశ్వరి గిఫ్ట్ బై శ్రీ కొట్టండి. సెకండ్ ప్రైజ్ శ్రీ వసంతరావు గారు. రాజు రాజు గిఫ్ట్ బై రాజు. ఏ రాజు ఇన్ వ్యూ ఆఫ్ శ్రీదేవి లక్ష్మి. బాగా సీనియర్ లతా బోస్ గారు. కృష్ణస్వామి గిఫ్ట్ బై లతా బోస్ గారు. మురళీకృష్ణ లతా బోస్ గారు. వసంతరావు గిఫ్ట్ బై లతా బోస్ గారు. కాంతారావు ఫోటో కావడం. కాంతారావు గారు థ్యాంక్ యూ. గిఫ్ట్ బై మహేశ్వరరావు గారు. శ్రీమతి మాధురి గిఫ్ట్ బై మహేశ్వరరావు గారు. శ్రీమతి ప్రేమ గారు గిఫ్ట్ బై మహేశ్వరరావు గారు. మంచిది. శ్రీమతి సావిత్రి గిఫ్ట్ బై మహేశ్వరరావు గారు. పర్లేదు. శ్రీమతి ఉమా గారు. గిఫ్ట్ బై మహేశ్వరరావు. థ్యాంక్ యూ. అక్కడ చెట్టు దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా రావాలా? గ్రూప్ విత్ అవర్ ప్రెసిడెంట్. అందరూ దయచేసి రావాలా? అయ్యా చెట్టు దగ్గర ఉన్న వాళ్ళు అందరూ రండి సార్ ఒకసారి. సరే ఈ రోజు మళ్ళీ మీతో అందరితో ఫోటో దిగుదామని మీతో పాటు. ఇటు పక్క ఏం కాదు. జాతీయ పతాకం ఎగిరేస్తున్నాము, పాట పాడుతున్నాం అంతే. బ్రిటిష్ వాళ్ళు ఇడిచిపెట్టినప్పుడు మన జాతీయ పతాకాన్ని ఏ రంగులో చేయాలి, ఏం చేయాలి? కనీసం 51 మంది త్రివర్ణ పతాకాన్ని రచయితలు పెట్టండి. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఫోటోలో ఉండాలని మా కోరిక.
చాలా నేర్చుకున్నారే. వాళ్ళు ఆ సూక్తులు చెప్తారు, చేసేవాడు ఎప్పుడు చెప్పాడు, చెప్పేవాడే. అయిపోయిందా సార్ సిలబస్? మధ్యలో కావాలి. పర్లేదు 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 పర్లేదు. ఓల్ నానా ఓల్ 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 ఓల్. నేను ఏడ్చిన ఫోటో ఉంటుంది. మురళి గారు కొద్దిగా నవ్వండి నవ్వండి, నవ్వుతుండాలి. ఆరోగ్యమే మా భాగ్యం, ఆరోగ్యం ఇచ్చింది ఏం లేదు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఇట్లా పెట్టమని అదే అదే అట్లా, అది పద్ధతి. అలా పెట్టండి, అది బాగుంది. అలా నడుస్తుండండి, అలా నడుస్తుండండి. నడుస్తుండండి, నడుస్తుండాలి. చాలా బాగుంటది. ఇట్లా నడవండి, నవ్వుతూ నడవండి. నవ్వండి. శ్రీనివాస్ గారు, మీరు ఇక్కడ చక్కగా స్టేట్ నిలబడండి. అదే అదే. ఇక ఇక్కడ బ్యానర్ కార్డు తీయండి, తీస్తే అందరూ పడతారు. తీయండి, నవ్వండి, వస్తుంటారు అన్ని. ఎస్ కమాన్ కమాన్. తీయండి. చెప్పండి. భారత్ మాతా కీ, 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 భారత్ మాతా కీ. గట్టిగా జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. అనండి గట్టిగా. మళ్ళీ ఇండిపెండెన్స్ ఎవరు కదా నడుస్తూనే ఉండాలా. మన క్లబ్లో అయినట్టు. ఓకే ఓకే క్లబ్. నేనే క్లబ్ అన్ని క్లబ్. నడవండి నడవండి. పేరు రేయన్ క్రిష్. ఇంకా అమ్మాయి వచ్చిందంటారు. మేడం గారు, ఈ పేరు మర్చిపోయింది. రవణమ్మ గారు మనవడు అమెరికాలో ఉన్నాడు, నేడు ఆయన పుట్టినరోజు ఉంది. అందరూ కూడా దయచేసి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా గట్టిగా. ఓ ఓ నలుగురు మెంబర్స్ ఇదేవి ఇయ్యాలనుకున్నారు సక్సెస్ అయిపోయింది. కమిటీ మెంబర్స్ ఒకసారి అందరూ వస్తే ఫోటో తీసుకుందాం. కమిటీ మెంబర్స్ ప్లీజ్, అందరు కమిటీ మెంబర్స్ ఒకసారి లైన్ గా ఉండండి. మీరు ఒక్కరేనా కమిటీ మెంబర్? ఉండండి 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 ఉండనివ్వండి ఉండనివ్వండి ఉండనివ్వండి. సెంటర్ ఉండాలి. ఇది ఈ జెండా అడ్డ వస్తారు. రెడీ చేయి